అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఇచ్చిన బెయిల్ రద్దు అవుతున్నట్టేనా? ఏదైతే తాత్కాలిక బెయిల్ రద్దు చేసి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేస్తారని కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఎందుకు ఆ వార్తలు వచ్చినాయి అంటే కనుక దానికి ఎలా అంటే సంధ్యా థియేటర్ ఏదైతే తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందిందో కాబట్టి తొక్కిసలాటలో భాగంగా సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీసులు అయితే కనుక పోలీసులు ఇవ్వడం జరిగింది నిన్న. కాబట్టి ఆ షోకాజ్ నోటీసులకి 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ వివరణ సరిగా లేకపోయినా సమాధానం ఇవ్వకపోయినా సరే వెంటనే సీజ్ ద థియేటర్ అనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి 100% ఆ థియేటర్ సీజ్ చేస్తారంటే కనుక వివరణ సరిగా లేకపోతే సీజ్ చేస్తారు. అంతేకాదండి ఎలాగంటే తొక్కిసలాట ఏదైతే జరిగిందో ఆ ఘటనలో భాగంగా 12 లోపాలను గుర్తించారంటే పోలీసులు. కాబట్టి 12 లోపాలకు దాని మీద ఒక నివేదిక తయారు చేసి ఒక షోకాజ్ నోట్ తయారు చేసి థియేటర్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఆ థియేటర్ యాజమాన్యం 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంట. లేకపోతే ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ రాకపోతే కనుక థియేటర్ సీజ్ చేయడానికి ఎలాంటి డౌటు లేదని చెప్పి పోలీసులే చెప్తున్నారు. అంతేకాదు ఈ షోకాజ్ నోటీసులు సంధ్యా థియేటర్కి ఇవ్వడంతో పాటు కోర్టుకి ఏదైతే అల్లు అర్జున్ గారికి తాత్కాలిక బెయిల్ ఇచ్చారో దాన్ని రద్దు చేయమని చెప్పేసి కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది పోలీసులు. కాబట్టి నిజంగా వీళ్ళ పెట్టుకున్న అర్జీ ప్రకారంగా అల్లు అర్జున్ గారి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారా అని అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అసలు థియేటర్కి మీరు వెళ్ళినప్పుడు పోలీసుల వాదన ఒకటే, థియేటర్కి సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆ పరిసర ప్రాంతాలు ఏసీపీకి కానీ లేదా ఎస్హెచ్ఓని కానీ కలిసి అంటే దగ్గరగా కలిసి వాళ్ళతో చర్చించి ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఏంటి అని వివరణ తీసుకుని అలా పర్మిషన్ తీసుకుని అప్పుడు రావాలా. అలాంటి పర్మిషన్ ఏమీ తీసుకోకుండా మీ అంతటా మీరు వచ్చేస్తే దానికి బాధ్యులు ఎవరు అని పోలీసులు ఒక నివేదిక తయారు చేశారు. అంతేకాదండి అల్లు అర్జున్ గారి బెయిల్ రద్దు అవుతుందా ఎన్ని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువగా మాట్లాడుకున్న చర్చ ఏదైనా ఉందంటే కనుక అల్లు అర్జున్ గారు ఆ బాలుడిని కలవకపోవడం, ఏదైతే ఐసీయూలో ఉన్నాడో ఇప్పటి వరకు కలవకపోవడం, అందువల్ల అసలు పరామర్శించలేదని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. నాకు వచ్చిన డౌట్ ఉంది ఇక్కడ, ఆ అబ్బాయిని కలవలేదంటే కనుక ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది కదా. కేసు కోర్టులో ఉన్నప్పుడు ప్రతివాదులు కావచ్చు లేదా కేసు పెట్టిన వాళ్ళు కావచ్చు వాళ్ళతో మాట్లాడొచ్చో మాట్లాడకూడదో లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్ళారనో లేకపోతే ఇతరత్ర చట్టరీత్యా ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమని చెప్పేసి వెళ్ళి కలవలేదు అనేది కనుక అనుకుంటున్నాను నేను. కాబట్టి అదే ఉంటే కనుక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. లేదు కేసు నడుస్తుంది ఇప్పుడు నేను వెళ్ళకూడదు వెళ్తే వేరే రకంగా ఉంటుంది అని చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు బన్నీ గారు. కాబట్టే అంటే పరామర్శించలేదని దీని మీద వ్యతిరేకత ఎక్కువ వస్తుంది, రోజు రోజుకి పెరుగుతుంది ఆ వ్యతిరేకత. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ వ్యతిరేకత అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎవరైతే ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ అలాగే యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారో ఆయన ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడారు అల్లు అర్జున్ గారికి. ఎలా అంటే కనీసం పరామర్శించలేదు, మీకు పరామర్శలు ఎక్కువయ్యాయి. ఎవరికి? అల్లు అర్జున్ గారికి పరామర్శలు ఎక్కువయ్యాయి. సినిమా ఇండస్ట్రీ హీరోలు అందరూ వచ్చి హగ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని చూసి మీకు పరామర్శలు ఎక్కువయ్యాయి. కానీ ఐసీయూలో ఉన్న బాలుడిని పరామర్శించడానికి మీకు టైం లేదు, ఎవరో పరామర్శించట్లేదు, రాజకీయ నాయకులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు. కాబట్టి బాధలో ఉన్నది అతను, మీరు కాదు అని చెప్పేసి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? అరెస్ట్ చేస్తే తప్పేంటి? జాతీయ అవార్డు తీసుకున్నంత మాత్రాన చట్టాలకు అతీతుడా? జాతీయ అవార్డు తీసుకుంటే అంతర్జాతీయ జాతీయ అవార్డు కాబట్టి ఏదైనా సరే అవార్డులు తీసుకుంటే వాళ్ళని అరెస్టులు చేయకూడదా? వాళ్ళు తప్పు చేయకూడదని రూల్ ఎక్కడ ఉందా? తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదని రూల్ ఎక్కడ ఉందా అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక తమ్మారెడ్డి భరద్వాజ గారితో పాటు ఇంకా కొంతమంది అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి డిసెంబర్ 13న అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ గారిని తాత్కాలిక బెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ తాత్కాలిక బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఎందుకంటే కోర్టును ఆశ్రయించింది కదా పోలీసులు. నిజంగా రద్దు అయితే కనుక ఆయన పరిస్థితి ఏంటి? మళ్ళీ అరెస్టేనా? మళ్ళీ జైలుకేనా? ఎలాగ ఒకటి కాదండి, 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒకటే సమాధానం, శాశ్వత బెయిల్ కాలు వస్తే కనుక అప్పుడు అంశం వేరేలా ఉంటుంది. ఈ లోపల మరి అల్లు అర్జున్ గారు ఆ అబ్బాయిని కలుస్తారా లేదా లేకపోతే ఏంటనేది చూడాలి. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అల్లు అర్జున్ గారిని ఆ బెయిల్ రద్దయి మళ్ళీ అరెస్ట్ చేస్తారా ఏంటి? అంతేకాదు పక్కగా మన ఛానల్ చూస్తున్నది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.